నా పేరు అలీస్. నేను అంబ్రెలా సంస్థ తరపున పనిచేస్తున్నాను. ప్రపంచంలో కల్లా పెద్దది, అతి శక్తివంతమైనది ఆ సంస్థ. అండర్ గ్రౌండ్లో నిర్మించబడిన ఆ సంస్థ యొక్క అధునాతన సాంకేతిక వ్యవస్థకి నేనే సెక్యూరిటీ ఆఫీసర్ని. అక్కడ వైరస్ గురించి పరిశోధనలు జరపడంతో పాటు వైరస్ ఆయుధాలను ఎక్కువగా తయారు చేస్తూ ఉండేవారు. ఒక ప్రమాదం జరిగి వైరస్లు బయటకొచ్చి అక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు. సమస్య ఏమిటంటే చనిపోయిన వాళ్ళు మళ్లీ లేచారు. అలా జరగడానికి కారణం వాళ్ళ శరీరంలో ఉన్న టీ వైరస్. కానీ నేను, అక్కడున్న సైంటిస్ట్ మ్యాట్ అనే అతను ఎలాగో తప్పించుకున్నాం. మేం బయటకొస్తున్నప్పుడు అంబ్రెల్లా సైంటిస్టులు మమ్మల్ని ఖైదు చేసి విడివిడిగా ఉంచారు. ఇతని రూపం మారుతోంది. నెమిసిస్ ప్రోగ్రామ్ కి ఇతను కావాలి. దీన్ని రకూన్ నగర వైద్య పరిశోధన కేంద్రానికి తీసుకెళ్ళండి. మన వాళ్ళని అక్కడికి వెళ్ళమనండి. హైవ్ పరిశోధన కేంద్రాన్ని తెరవబోతున్నాను. అండర్ గ్రౌండ్ లో ఏం జరిగిందో నాకు తెలియాలి. ఆ ప్రమాదం నుంచి మేము బయటపడ్డామని అనుకున్నాం. కానీ మేమనుకున్నది తప్పైంది. రాకూన్ 7 ఛానల్ వాతావరణ వివరాలు అందించేది టెర్రీ మోరెల్స్. ఉదయం 6:10 రికార్డ్ చేయబడిన వాతావరణ పరిస్థితి. ఉష్ణోగ్రత 92 డిగ్రీల వరకు చేరుకుంది. ఊహించని విధంగా వేడిగాలులు వీచడం వల్ల రేకాన్ నగరంలో ప్రశాంత వాతావరణం ఏర్పడడంతో పాటు అప్పుడప్పుడు పడమర వైపు నుంచి చల్లగాలులు వీస్తున్నాయి. వాతావరణంలో కాలుష్యం 0.7. ఇది ఈ సీజన్లోనే చాలా తక్కువ. అలర్జీ ఉన్నవాళ్లకి, ఆస్మా ఉన్నవాళ్లకి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు వాతావరణం పొడిగాను చాలా ఆహ్లాదకరంగానూ ఉంటుందని నమ్ముతున్నాం. వ్యాపార ప్రకటనల తర్వాత మళ్లీ కలుద్దాం. అంతవరకు చిన్న బ్రేక్. రకూన్ నగర్ అండర్ గ్రౌండ్ లో ఉన్న హైవ్ పరిశోధనా కేంద్ర ప్రవేశ ద్వారం. ముందొక ముగ్గురు వెళ్ళండి. సార్, ఏంటో వస్తుంది. టీ వైరస్ వ్యాపిస్తోంది. రేవన్స్ గేట్ వంతెన, రకూన్ నగర ప్రధాన ప్రవేశం. క్షమించండి మేడం, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. క్షమించాలి సార్, ఓ సమస్య వచ్చింది. మరీ పెద్దదా? అవును, మాతో రండి. మా అమ్మాయిని తీసుకురావాలి. మీ అమ్మాయి విషయం మేము చూసుకుంటాం సార్. ఉండండి, ఏం చేస్తున్నారు? తన్ని స్కూల్ నుంచి తీసుకురావాలంటున్నాను కదా. రకూన్ నగరంలోని జూనియర్ స్కూల్. అందరినీ తీసుకొచ్చాం సార్. డాక్టర్ రాష్ఫోర్డ్ కూతురుని తీసుకొచ్చే కారుతో కనెక్షన్ కట్ అయింది.
13 గంటల తర్వాత సిటీ హాల్ ప్రాంతానికి వెంటనే రక్షణ ఏర్పాట్లు చేయండి. సిటీ హాల్ ప్రాంతానికి వెంటనే రక్షణ ఏర్పాట్లు కావాలని అడుగుతున్నారు. నగరంలో అడుగడుగునా జరుగుతున్న భయంకరమైన హత్యలకు కారణం ఏమిటో ఇంతవరకు ఎవరికీ అంతు పట్టడం లేదు. ఈ అరాచకాలకు దురాగతాలకు అంతం ఎప్పుడో అర్థం కావటం లేదు. మాకు రక్షణ కావాలి, వెంటనే సిబ్బందిని పంపండి. కాల్పులు జరిపినా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. సెలవుల్లో ఉన్న అధికారులంతా వెంటనే ఉద్యోగానికి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చివరికి వ్యాలంటీన్ చెప్పినట్టే జరుగుతోంది. వీళ్ళు పట్టుకోండి, వీళ్ళు వెర్రెక్కింది. ఆవిడే వ్యాలంటైన్. షూట్ చేయడం ఆపండి. చాలు కాపు. ఈ వ్యాధి వ్యాపించకూడదు. నన్ను కరవడానికి వస్తుంది, ఎవరైనా వచ్చి లాక్కెళ్ళండి. ఇటువంటి వాళ్ళని తలకు గురి చూసి కాల్చాలి. ప్లీజ్ ఎవరైనా నన్ను కాపాడండి. వద్దు వద్దు, నన్ను కాల్చొద్దు. నేను నగరాన్ని వదిలేసి వెళ్లిపోతున్నాను, నువ్వు అలాగే వెళ్లిపో. ప్రజలందరూ నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. అంబ్రెల్లా కార్పొరేషన్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ వాహనాలు వస్తున్నాయని సమాచారం అందింది. అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువై ఎంతో మంది చచ్చిపోతున్నారు. చెక్ పాయింట్ దగ్గరికి అందరూ క్యూలో రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నగరం నుండి బయటికి వెళ్లే దారులన్నీ మన సిబ్బంది మూసేశారు. బయటికి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక దారి ఈ వంతెన మాత్రమే. ప్రజలందరూ వైద్య పరీక్ష చేయించుకు తీరాలి. సార్, ఇక్కడికి వచ్చి ఇదేమిటో చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పనిసరిగా సెక్యూరిటీ చెక్ పాయింట్ ద్వారా వెళ్ళాలి. దయచేసి ఒకరినొకరు కోసుకుంటూ వెళ్ళకండి, అందరూ క్యూలో వెళ్ళండి. రక్షణ సిబ్బందికి సహకరించండి. సార్, ఇతను బానే ఉన్నాడు, పంపించేయచ్చు. ఇక్కడ తొక్కిసలాట ఎక్కువైపోయింది, సిబ్బందిని పంపించండి. ఫ్లయింగ్ స్క్వాడ్ కి ఒక ముఖ్యమైన ఆదేశం. రేవన్స్ గేట్ వంతెన దగ్గర రక్షణ అవసరం, మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. ఫ్లయింగ్ స్క్వాడ్ కి ఒక ముఖ్యమైన ఆదేశం. ఒక అమ్మాయి ప్రమాదంలో ఉంది, త్వరగా నన్ను కిందకి దించండి. నా వల్ల కాదు, నాకు ఆర్డర్స్ లేవు. నన్ను చంపేపోతున్నారు, నన్ను కిందకి దించండి. ఆర్డర్స్ ని ధిక్కరించి నువ్వు చెప్పినట్టు చేయడానికి వీల్లేదు. నికోలాయ్, నాకు సాయం చేయి. ఆగు ఆగు,
కిందకి దించు, వెంటనే కిందకి దించు. ఏయ్, నీకేం కాలేదుగా? మరీ అంచుకు వెళ్ళదు, ఇలా దగ్గరకు వచ్చేయ్. ఇక నువ్వు భయపడక్కర్లేదు. రాను, నేను రాను. ఒకసారి కరిస్తే నేను వాళ్ళలాగే అవుతానని నాకు తెలుసు. నీకు సాయం చేయడానికే వచ్చాం. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వద్దు. తప్పుకో. ఏయ్ ఏయ్, నిన్నే. వ్యాలంటైన్, వ్యాలంటైన్, తప్పుకోండి, కొంచెం ఆమెను వదలండి. హాయ్, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. నీ సహాయం మాకు కావాలి. అతని దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, దూరంగా వెళ్ళండి. నేను చెప్పేది వినండి, దగ్గరికి వెళ్ళొద్దు. ఏం దిగులు పడుతు, నేను చూసుకుంటా. అమ్మాయిని దగ్గరికి వెళ్ళండి. రా, దగ్గరికి వెళ్ళదు. ఇలా రా, ఇలా రా. ఏడోకమ్మ, నేను చూసుకుంటాను. వాడు నన్ను కలిచాడు, వాడిని ఇంటికి వెళ్ళిపోండి. ఈ ప్రదేశం వరకు ఆ వైరస్ వ్యాపించింది. నువ్వెందుకు నా కోసం ఎదురు చూస్తున్నావు? అవకాశం దొరికినప్పుడు బయటికి వెళ్ళిపోయిండొచ్చుగా. వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను? దారి మూసేయండి సార్, దారి మూసేయమని చెప్తున్నాను. మన వాళ్ళు కూడా ఉన్నారు సార్. చేయి. త్వరగా రండి, తలుపులు మూసేస్తున్నారు. రండి రండి, త్వరగా వెళ్ళిపోదాం. రండి, త్వరగా పదండి. ఇది అంటువ్యాధి సోకిందా లేదా అని పరీక్షించే ప్రదేశం. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందువల్ల ఈ నగరం విడిచి వెళ్లేందుకు ఎవరిని అనుమతించం. దాన్ని నిరోధించడానికి మీరు ఏం చర్యలు దాన్ని తీసుకున్నారు? నిరోధించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి మన అదుపులోనే ఉంది. దయచేసి అందరూ మీ మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి. మీకు అయితే 5 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఆలోగా అందరూ బయలుదేరి వెళ్ళిపోండి. నువ్వు చూసుకో. మేం చెప్పినట్టు చేయలేదంటే మీ మీద కాల్పులు జరపాల్సి ఉంటుంది. 5, వాళ్ళు ప్రజల్ని షూట్ చేస్తారంట. షూట్ చేయరు. 3, అందరినీ వెనక్కి పంపని చెప్పు. వెళ్ళిపోండి. 1. అందరినీ వెళ్ళిపోమను. అందరూ వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఏరియా 1 కి వెళ్లి వ్యాధి సోకిన వారి బారి నుండి ప్రజల్ని కాపాడండి. త్వరగా బాంబు విసురు. అలాగే. స్క్వాడ్ నెంబర్ 3 నుంచి 7 వరకు వెనక్కి వచ్చేసాయి. లేదు సార్, నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మా వల్ల కాలేదు. మేము ఊహించినంత అమితమైన వేగంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. డాక్టర్ రాష్ఫోర్డ్, ఏంటి మీరు హెలికాప్టర్లో ఎక్కలేదా? నేను వెళ్ళదలుచుకోలేదు. మిమ్మల్ని మిగిలిన సైంటిస్టుల్ని ఇక్కడ నుంచి సురక్షితమైన ప్రాంతానికి చేర్చమని నాకు ఆర్డర్స్. ఈ సంస్థకి మీరెంతో అవసరం. మీకు ఏ ఆపద కలగకూడదు. నా కూతురు రాకుండా నేను ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలను. నగరంలోంచి ఎవరూ బయటకు వెళ్లకుండా ద్వారాలన్నీ మూసేశాం. ఒకవేళ ప్రమాదం నుంచి మీ అమ్మాయి తప్పించుకున్నా తనను కనిపెట్టడం చాలా కష్టం.
అదృష్టం బాగుండి తనకు కనిపించినా తన బయటకు వదిలే ప్రసక్తే లేదు. తన వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. నన్ను అర్థం చేసుకోండి. చూడండి, ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి కదలను. అక్కడ ఎవరైనా ప్రాణాలతో ఉంటే బాగున్నాం. కమాన్. దీన్ని రకూన్ నగర్ వైద్య పరిశోధన కేంద్రానికి తీసుకెళ్ళండి. తను అక్కడికి తీసుకెళ్లాక క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచమని చెప్పండి. వైరస్ ను మార్చే మందు ఎక్కించండి. మోతాదు పెంచండి. చెప్పింది చేయండి. చర్చిలోకి వెళ్దాం. లోపలైతే మనకి ఏ భయం ఉండదు. మర్యాదగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి. తప్పించుకోవడానికనే నేను ఇక్కడ దాక్కున్నాను. ఇది నా చోటు. ఇది చర్చ్. ఇక్కడికి ఎవరన్నా రావచ్చు. ఏం మాట్లాడకలేదు. బయటకు పోండి. తుపాకీ కింద పడాయి. మర్యాదగా తుపాకీని కింద పడాయి. భయపడకు, ఏమీ చేయడు. మీరు చెప్పండి, రేఖా నగర్ పోలీసులు ఈ సంఘటన గురించి ఏం అభిప్రాయపడుతున్నారు? దీనివల్ల నీకేం లాభం? బెస్ట్ రిపోర్టర్ అని అవార్డు వస్తుంది ఈ నగరం నుంచి బయటపడితే.
ఇక్కడేదో చప్పుడైంది. నిన్ను లోపలికి ఎవరు రమ్మన్నారు? ఆవిడకేమైంది? తను నా సోదరి. తన ఆరోగ్యం బాగోలేదు. నేను ఆవిడికి సాయం చేస్తాను. వద్దు. అడ్డు తప్పుకోండి. మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. చంపకుండా ఇవ్వండి. ప్రాణాలతోనే ఉంచావా? నన్నేం అడగొద్దు, వెళ్ళిపో. నాకు భయంగా ఉంది. నేను బయటకు వెళ్తాను. వెళ్ళొద్దు. ఆ సుత్తిలా తీసుకురా. ఈ తలుపు గట్టిగా పెట్టు. త్వరగా త్వరగా. ఏంటా శబ్దం? అటు చూడండి. దేవుడా. అటువైపు వెళ్ళొద్దు, ఇటువైపు వచ్చాయి. Python? Terry? Python? నాకు అర్థమైంది. అవి మొత్తం 3 ఉన్నాయి. మనల్ని చుట్టుముట్టాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి? రా వెళదాం. దేవుడా, మనకి ఇంకా తూటాలు కావాలి. నా దగ్గర అయిపోయాయి. నా దగ్గరవి అయిపోయాయి.
are you? ఇవాళ నువ్వు 10వ వాడివి. యూరి, నీకేం కాలేదుగా? చావండిరా. ఇప్పుడు ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. మనం కాసేపు ఎక్కడైనా ఉండేందుకు చోటు వెతుక్కోవాలి. నువ్వు చెప్పేది మంచి ఆలోచనలు అనిపించడం లేదు. ఎక్కడికెళ్ళినా ఇలాంటివి చాలా ఉండుంటాయి. అలా ఉండుంటే ఇప్పుడే మనకు కనబడతాయి. అంటే అవి ఏంటో నీకు తెలుసు కదా? అంబ్రెల్లా రీసెర్చ్ సెంటర్ నుంచి తప్పించుకొచ్చిన వైరస్ ఆయుధాలు. అంబ్రెల్లా సంస్థ గురించి నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? నేను అక్కడేగా ఉద్యోగం చేసింది. నా వల్ల కావటం లేదు. ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఇతనికి గాయమై ఉంది. ఇతని వల్ల వైరస్ వ్యాపిస్తుంది. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. టైం అయ్యే కొద్దీ వెర్రి తలకెక్కుతుంది. అందుకని ఇప్పుడే చంపుతున్నాను. వద్దు. అలాంటి సమస్య వస్తే అతన్ని నేనే ఏం చేయాలో అది చేస్తాను. నీ ఇష్టం. నన్ను తప్పుగా అనుకోకు. ఇంకో 2-3 గంటలు నువ్వు చావబోతున్నావు. ఆ తర్వాత కొంతసేపటికి వాళ్లలాగే నీకు వెర్రెక్కుతుంది. నీ స్నేహితుల్ని కరవడం మొదలు పెడతావు. వెర్రి ముదిరిపోయి వాళ్ళని చంపుతావు కూడా. నన్ను క్షమించు. దీన్ని ఎవరూ ఆపలేరు. వాళ్ళు చాలా మంది వస్తున్నారు. మనం ఇక్కడ ఉండొద్దు. పెడదారండి.
సార్ టీ వైరస్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉధృత స్థాయికి చేరుకుంది. మనం కనిపెట్టింది ఉపయోగించడానికి ఇదే సరైన అవకాశం. మొత్తం డేటానంతటిని రికార్డ్ చేయండి. వెంటనే నెమిసిస్ ప్రోగ్రామ్ యాక్టివేట్ చేయబడింది. ఓకే సార్. ఇక్కడున్నావు, ఇక్కడ త్వరగా ఇక్కడే. వాళ్ళు ఎక్కడ దిగుతారు? అక్కడ దిగబోతున్నారు. యూరిన్ తీసుకెళ్తారా? త్వరగా రా యూరి, మనం ఇక్కడి నుంచి వెళ్ళి కాదు, నేను తీసుకెళ్తాను. రా రా. కొంచెం వచ్చుకో యూరి, ఇక్కడే దిగబోతున్నారు. వెళ్ళిపోకండి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి. కిందకి రండి, మమ్మల్ని తీసుకెళ్ళండి. వాళ్ళు హాస్పిటల్ లోపల ఏదో పడేసి వెళ్ళారు, చూసావా? చూడలేదు. అదేమిటో అక్కడికి వెళ్ళి చూద్దాం. యూరిన్ పట్టుకో. జాగ్రత్త జాగ్రత్త యూరి. నెమ్మదిగా. నికలాయ్, నా వల్ల కావట్లేదు. సరే, ఇక్కడ కూర్చో. ఏమిటిది? ఆయుధాలు భద్రపరిచే బాక్స్ అనుకుంటాను. మనకి ఇప్పుడు ఆయుధాలు అవసరం లేదు. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. దీన్ని బట్టి వాళ్ళు మన కోసం రాలేదని తెలుస్తోంది. నీకు ఒక బుల్లెట్ చాలదా? కాల్చొద్దు. నా గురి ఎప్పుడు తప్పదు. కరవడానికి వచ్చిందని కాల్చావా? థ్యాంక్స్. అరే, బయట ఉంటే కొరకడానికి వస్తున్నారని లోపలికి వస్తే తలా ఒకటి చేతిలో పెట్టుకుని భయపెడుతున్నారే. ఇలా చూడు, ఇవన్నీ కొత్తవి బాబు, కొత్తవి. My shit is custom. What the fuck is that? నిన్ను తప్పకుండా వదిలిపెట్టను. నా సత్తా చూపిస్తాను. మన వాళ్ళ రక్షణ చూసుకుంటూ వాడిని కాల్చిపారేయండి.
face. Look at that big motherfucker got a rocket launcher. అక్కడ ఎవరెవరు ఉన్నారు? 12 మంది అధికారులు ఆయుధాలతో ఉన్నారు. ఇంకా సేపట్లో అందరినీ నాశనం చేసేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన 12 మంది అధికారులు అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్లే నెగ్గుతారు. షూట్ చేయండి. దగ్గరకు వచ్చేస్తుంది, కాల్చిపారేయండి. ఇప్పుడు నెమిసెస్ ని దాడి చేయమని కమాండ్ ఇవ్వు. అధికారుల మీద దాడి చేయి. అమ్మో, నేను తప్ప అందరూ అయిపోయారు. అన్నా నమస్తే. ఆయుధంతో ఉన్న మనిషి. దాడి దిశ మళ్లించబడింది. ఒక ఆడది ఇంత వేగంగా కదలడం నేనెక్కడా చూడలేదు. నేను తక్కువదాన్నేం కాదు, కానీ నీ అంత వేగం లేదు. అలా లేనందుకు నువ్వు సంతోషించాలి. ఎందుకలా అంటున్నావు? అంబ్రెల్లా వాళ్ళు నన్ను అలా చేశారు. మానవత్వం దాదాపు నాకు దూరమైంది. మనం త్వరగా వెళ్ళాలి. ఈ శబ్దం విని ఆ వెర్రివాళ్ళు రావచ్చు. నడుస్తూనే ఉండండి. హలో, అదృష్టం ఇప్పుడైనా ఫోన్ తీశావు. మీరెవరు మాట్లాడేది? మీ నలుగురిని ఈ నగరం నుంచి నేను బయటికి తీసుకొస్తాను. అంతకంటే ముందు నేను చెప్పే పని మీ నలుగురు చేయాలి. అందుకు మీరు సిద్ధమేనా? మేం కుదరదని చెప్తే మీరు ప్రాణాలతో బయటపడాలంటే నేను చెప్పినట్టు విన్నారు. ఆయన పేరు డాక్టర్ యాష్ఫోర్డ్ అన్నమాట. ఆయన అంబ్రెల్లా సంస్థకు చెందిన వైరస్ మరియు డిఎన్ఏ రీసెర్చ్ విభాగంలో చీఫ్ సైంటిస్ట్. ఆయనకు మనం ఏం చేయాలంట? ఆయన కూతురు ఏంజిలా ఈ నగరంలో చిక్కుకొనుంది. అంబ్రెల్లా సంస్థ ఆ అమ్మాయిని బయటకు తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. తను ఇప్పుడు వాళ్ళ స్కూల్లోనే దాక్కునుంది. మనం ఆ అమ్మాయిని కాపాడితే మన నలుగురిని ఆయన కాపాడతానంటున్నారు. గట్టిగా ఉన్న గోడలు, బలిష్టమైన తలుపులు ఉన్న ఓ బిల్డింగ్ ని కనిపెట్టి మనం దానిలో సురక్షితంగా ఉండి ఎవరైనా సాయం చేస్తారేమో చూద్దాం. సాయం చేయడానికి ఎవరూ రారు. వైరస్ వ్యాప్తిని అంబ్రెల్లా వాళ్ళు అడ్డుకోలేకపోయారని యాష్ఫోర్డ్ చెప్తున్నారు. అందుకని తెల్లవారబోయే సమయంలో ఈ రకూన్ నగరాన్ని వాళ్లే సమూలంగా నాశనం చేస్తారట. అంటే వాళ్ళు దేంతో నాశనం చేస్తారు? ఓ కొత్త రకమైన అణ్వాయుధంతో. దాని శక్తి ఎంత ఉంటుంది? 5 కిలోటన్స్. ఎందుకు నగరాన్ని నాశనం చేయాలి? ఎందుకనా? వైరస్ ఉన్న ఆధారమే తెలియకూడదు కదా. వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి. మూర్ఖత్వం, అమానుషం. No fucking way would they get away with that. It'd be all over the fucking news. బయటికి రాదు. రాకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు. అణు విద్యుత్ కేంద్రం పేలిపోయిందని కథ చెప్తారు. ఇదంతా పచ్చి మోసం. అంబ్రెల్లా వాళ్ళు అంత పని చేస్తారా? తెలియనట్టు అడుగుతున్నా. వంతెన మీద నుంచి కాల్చడం నువ్వు చూడలేదు? ఇది మాత్రమే కాదు, చేసిన దాన్ని సమర్థించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? తెల్లవేరలోగా మనం ఈ నగరం నుంచి బయటపడాలి. డాక్టర్ కూతుర్ని కాపాడకుండా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్లలేం. ఎందుకంటే నగరంలో ఉన్న కెమెరాల ద్వారా ఆయన మనల్ని చూస్తూనే ఉంటారు. ఏంటది? ఏం జరుగుతోంది? ఉండు, చూస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. కొంచెం ఉండు. అటువైపు కిందేదో ఉంది. ఎక్కడా? అక్కడ. నాకేం కనపడటం లేదే. నీ కనబట్లేదని అక్కడున్నది లేకుండా పోతుందా? అక్కడేదో ఒకటి ఉంది. అదేమిటనేది ఇప్పుడే తేల్చేస్తాను.
పేటన్ ఇంకో ఇద్దరు అధికారుల్ని నెమిసిస్ చూసింది. నెమిసిస్ పరిగెత్తు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. లక్ష్యం ఎవరో క్లియర్ గా తెలిసిపోయింది. అందరూ వినండి, ఈ అవకాశం కోసమే ఎన్నాళ్ళ నుంచి ఎదురు 2:18:28 అది ప్రారంభమవుతుంది. నెమిసిస్ ప్రోగ్రామ్ ఇప్పుడు సంపూర్ణంగా యాక్టివేట్ అయింది. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు బాధగా ఉంది. మన స్కూలుకు వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడదాం. కరిచిన చోట రక్తం ఆగడం లేదు. మనల్ని కాపాడకుండా వెళ్ళిపోయిందేంటి? ఏది? ఆ హెలికాప్టర్. మనం హాస్పిటల్ బయట రోడ్డు మీదే కదా నుంచునున్నాం, మరి చూడకుండా ఎలా వెళ్ళిపోయారు? వాళ్ళు చూశారు. అంటే దాని అర్థం ఇక మన అవసరం వాళ్ళకి లేదు, అందుకే వదిలేసి వెళ్ళారు. మనమే ఎలాగోలా తప్పించుకోవాలి. నేను మిమ్మల్ని కలవడానికి రాలేదు. హే, నేను గుర్తున్నానా? ఇంతవరకు నన్ను ఎవ్వరూ కలవలేదు. కారెక్కు.
నా పేరు లాయడ్ జెఫర్సన్. మీరు నన్ను ఎల్జే అని పిలవచ్చు, లేదా నోరు తిరగకపోతే ఎలాగైనా పిలవచ్చు. మనం తలో పక్కకు వెళ్లి విడివిడిగా వెతుకుదాం. నా వల్ల కాదు, నన్ను వదిలే. నేను ఒంటరిగా వెళ్ళి వెతకలేను. తోడుగా నేను రానా? నువ్వు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళు. నువ్వు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళు. నేను ఇక్కడ చూస్తాను. నాకు షూట్ చేయడం అలవాట్లేదు. అదేమంత కష్టం కాదు. గురి చూసి తల మీద కాల్చు.